మాజీ మంత్రి జేడీ శీలం ప్రస్తుతం మనతో ఉన్నారు. రాజకీయ చదరంగం ప్రారంభమైందంటూ ఆయన హాట్ కామెంట్లు చేసిన పరిస్థితిలో ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పటికే వైసీపీ వైనాట్ 175 అంటుంది. మీరు నిన్న కర్ణాటక, నేడు హైదరాబాద్, తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్ అంటూ మీరు చెప్తున్నారు. ఎటువంటి గ్యారెంటీలు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్? మేమండి అసలు 155 వస్తాయంటే అదేమన్నా ప్రజాస్వామ్యమేనా? అదేమన్నా రాజ్యాంగమేనా? అది నిరంకుశత్వమా కాదా చెప్పండి. 175 మాకే వస్తాయంటే మిగతా వాళ్ళు ఏమి ఉండవుద్దా? ఏదో 2 తెలుగుదేశానికి వస్తాయో లేకపోతే 1 వస్తాయని చెప్పాలి కదా. అది ఎట్టి పరిస్థితుల్లో అది మానవత్వం కాదు, ప్రజలు ఒప్పుకోరు. అది తీసివేయండి. మేము ఎందుకు అనుకుంటున్నామంటే మేము అనేదానికి సహేతువైన కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి బీజేపీ ఇక్కడ 0, బీజేపీ ఏం అభివృద్ధి చేయలేదు. ఉదాహరణకి బీజేపీ కనుక తలుచుకుంటే రాజధాని అమరావతిలో ఉండేదా కదా? మీరు చెప్పండి. నేను ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసాడయ్యా, మీకు డబ్బులు కావాలంటే చట్టంలో ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి కట్టండి అంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటాడా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజధాని నిర్మాణం చేసి మా దగ్గర రండి అని చెప్పి కడ్డాయంగా మీరు మాట్లాడితే అయిపోయేదే కదా. పోలవరం ఇది ప్రామిస్ చేశాం, మేమందరం చట్టపరంగా ఉంది, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి కట్టండి, ఇది మా బాధ్యత, చట్ట ప్రకారం అది కేంద్రం ప్రాజెక్టు, మీరు చెయ్యండి, లేకపోతే మేమన్నా చేస్తాం అని చెప్పి అయితే అయిపోయేది కదా 9 ఏళ్లలో. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మేము ఎంతో కష్టపడి తెచ్చుకునేదండి. ఆంధ్రులు అందరూ కష్టపడ్డారు. చివరికి ఏమైంది? ఆ కొనే వ్యక్తే ఛత్తీస్గఢ్ వెళ్ళి స్టీల్ ప్లాంట్ కొనాలని చూస్తే వాళ్ళు చాలా చాకచక్యంగా మర్యాదగా అన్నారు, మీరు కొంటారు కానీ నీళ్లను విద్యుత్ శక్తి మీకు ఇవ్వము, మీరు ఇష్టమైతే కొనుక్కోండి అని అన్నారు. ఇక్కడ ఆ మాట అనొచ్చుగా. నీకు ఎదురుగా నథింగ్ డూయింగ్ అని చెప్పే ధైర్యం లేకపోవచ్చు, కానీ చెప్పొచ్చుగా. ఏమండి మా ప్రజలు ఇట్లా ఉన్నారు, కొంచెం ఆలోచించండి, ఆపండి అని చెప్పొచ్చుగా. ప్రేమ లేఖలు రాస్తే ఆగుతాయంటండి. ఉద్యమాలు చేసి చూసుకున్నటువంటి ప్లాంటు దారుణంగా ఖనిజాలు ఇవ్వకుండా, దానికి ముడిసరికి ఇవ్వకుండా కాళ్ళు ఎర్రగొట్టి, అరే అది ఆ కుక్క పిచ్చి కుక్క అని చెప్పి అది ఏం కరుస్తుంది అని చెప్పి దాన్ని కొట్టి చంపినట్లు మీరు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఒక మంచి సంస్థను నాశనం చేయాలని, ఎవరికో అప్పచెప్పాలని కుట్ర చేస్తే ప్రజలకు తెలిసిపోతుంది కదా. సో ఈ 3 అవి కాకుండా ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదండి మీరు? కారణం ఏంటి? వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పావే ప్రత్యేక హోదా కాదు ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పావే. మరి రాష్ట్రపతి ప్రధానమంత్రి సాక్షిగా నిండు సభలో 5 ఏళ్ళు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళంటే నో యు ఆర్ నాట్ కరెక్ట్, 5 కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ వారు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకున్నారే, సన్మానాలు చేయించుకున్నారే, ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఏమైంది? కుంటి సాగు చెప్తారా? ఫైనాన్స్ కమిషన్ అడ్డుపడిందని చెప్తారా? దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మీరేగా వేసేది. నథింగ్ డూయింగ్, ఇది మా ప్రామిస్, ఇంప్లిమెంట్ చేయండి అంటే అయిపోయేది కదా. ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు. తర్వాత మణిపూర్లో దారుణమైనటువంటి హింసలు జరిగి ఆడపిల్లల్ని అమానుషంగా చేసినటువంటి సంఘటనలు, దానికి సంబంధించి ఒక బిల్లు వస్తే ఈ వైసీపీ ఎంపీలు ఏం చేయాలండి? అపోజ్ చేయాలి కదా. క్రైస్తవుల పట్ల పెద్ద అభిమానం అని చెప్పుకుంటారా మీరేం నకిలీ క్రైస్తవులు కాదా? మీ హృదయంలో ఏమైనా పశ్చాత్తాపం ఉందా? హృదయంలో ప్రేమ ఉందా? ఆ బిల్లుకి అపోజ్ చేయడానికి మీకు అంత ధైర్యం లేదు. పోయిన పక్కన నిలబడి మేము తటస్థంగా ఉంటామని అని చెప్పొచ్చు కదా. మీరు వెళ్ళి ముందు ఓటేస్తారా? ఎవరో వైసీపీ నాయకుడు అదే ఉందిలే చిన్న సమస్య అని అంత తేలికపోయారా? క్రైస్తవులు అంటే క్రైస్తవుల మనోభావాలతో ఆడుకోవటమేనా? ఈ నేపథ్యంలో మేము ప్రతి జిల్లాకు వెళ్ళి ఈ బీజేపీకి విధానాలని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలని మీరు ఓటు వేయొద్దు. ఈ 3 పార్టీలు, బాబు గారు, జగన్ గారు, పవన్ గారు, బీజేపీ, వీళ్ళు 3 కూడా బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసింది కాబట్టి వారిని మీరు నమ్మొద్దు, వారికి ఓటు వేయొద్దు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి వారు, రాజ్యాంగం పరిరక్షించాలని నమ్మేటువంటి వారందరూ ఒక ప్రక్క, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒక ప్రక్క. వాళ్ళ సంఖ్య ఎక్కువ, వీళ్ళ సంఖ్య ఎక్కువ, మేమే గెలవబోతున్నాం.
అత్యధికమైన సీట్లు కాంగ్రెస్ పార్టీ ప్లస్ కూటమికి రాబోతుంది. బీజేపీ ప్లస్ 3 ప్రాంతీయ పార్టీలకి రావటం లేదు. దిస్ ఈజ్ ద ట్రూత్. షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోకి అడుగు పెట్టబోతున్నారు. దానికి ముహూర్తం కూడా ఖరారైనట్టు అయితే తెలుస్తుంది. ఎప్పుడు రాబోతున్నారు? ఏ పదవి షర్మిలకి ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ? కొత్త సంవత్సరంలో చెప్తాం. అది నూతన సంవత్సర కానుకగా కాంగ్రెస్ పార్టీ చాలా బలీయమైనటువంటి శక్తిగా ఎదగబోతూ ఉంది. ఈ 3 రీజనల్ పార్టీస్ బీజేపీని ఓడించే శక్తికి కాంగ్రెస్కు ఎదగబోతుంది. శక్తి రాబోతుంది కాంగ్రెస్కి. అంటే డీకే శివకుమార్ చంద్రబాబు కలయిక బెంగళూరులో కొంచెం హాట్ టాపిక్గా మారిన నేపథ్యం కనిపిస్తుంది. తరువాత షర్మిల రాక ఖరారైనట్టయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ షర్మిల వస్తే వైసీపీ ఓటు చీలుతుంది, అనివార్యంగా టీడీపీకి లాభపడుతుందని ఒక వార్త కూడా ప్రచారంలో ఉంది. ఏం చెప్తుంది? విశ్లేషణలు చాలా ఉన్నాయి. నేను దానికి అంత జ్యోతిష్కం చెప్పలేను, కానీ సమీప భవిష్యత్తులో మాకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పగలను. ఎందుకంటే షర్మిల గారు వస్తారని మీరు చెప్తారు, సంతోషం, ఆహ్వానిస్తాం. వారికి తగినటువంటి మర్యాదలతో వారిని ఆహ్వానిస్తాం. రెండోది, ఎవరైతే కాంగ్రెస్లో అధికారం పొంది వేరే చోటకి వెళ్ళి అవమానాలు పాలవుతున్నారో, ఇక్కడంతా దర్జాగా బతికారు కదా, మంచి చలాయించారు, డబ్బు సంపాదించారు, వెళ్ళారు. కారణాలు అక్కడ కొద్దిగా వారికి గిట్టట్లా, వారికి తగ్గ మర్యాద రావట్లా. ప్రజలు కూడా ఇంకెందుకు అక్కడ ఉంటావు అనేటువంటి ఒక స్థితికి వచ్చారు. వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. కాంగ్రెస్ శక్తి పెరుగుతుంది. కాంగ్రెస్ శక్తి పెరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసేటువంటి కేంద్రం ఉండదు అక్కడ. ఆంధ్రప్రదేశ్ హితం కోరేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అక్కడ వస్తుంది. ఇక్కడ అదే ఇండియా కూటమి ఏపీ కూటమి ఒకటి తయారవబోతుంది. ఆ ఏపీ కూటమిలో మీరు అన్నట్లు కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళందరూ ఏకమవుతారు. కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. అది గమ్మత్తు. మిగతా ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమితో లేవు. వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ చాలా బలహీనంగా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిగా ముందుకెళ్ళే అవకాశం ఉందా బలంగా? ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ కానీ బీజేపీ కానీ పేపర్ మీద పేపర్ టైగర్ అయిపోయింది. వాళ్ళకి మీడియా ఉంది, ఫోకస్ చేసుకుంటారు. కానీ ప్రజలకు చేసినటువంటి అన్యాయాలు ప్రజలు మర్చిపోరు. ప్రజల హృదయాల్లో వారికి స్థానం లేదు, బీజేపీకి లేదు. బీజేపీని వ్యతిరేకిస్తే వారికి కూడా ఉంటుంది. వ్యతిరేకించకుండా మీరు బీజేపీ విధానాలను సపోర్ట్ చేస్తే మీకు ఉన్నటువంటి స్థానం కూడా ప్రజల్లో కోల్పోతారు. కాబట్టి బీజేపీని వ్యతిరేకించండి. ఇప్పటికైనా ఎవరైతే బీజేపీతో సేల్ చేస్తున్నారో వారికి ఇక్కడ అడ్రస్లు ఉండవు అని చెప్పి నేను వారికి మనవి చేస్తున్నా. చాలా సవినయంగా మీరు ప్రత్యేక హోదాని కూడా ఒక అంశాన్ని మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని పెట్టామని చెప్పి లక్ష్మీనారాయణ చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు దాన్ని? ప్రత్యేక హోదా కొత్తగా చెప్తున్నారు, అదేదో మాకు తెలియనట్లు. ప్రత్యేక హోదా పోరాడి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి చేత అనౌన్స్ చేయించింది మేము. ఆ కాపీని వెంకయ్యనాయుడు గారికి ముందే ఇచ్చా. వారు సరే దాన్ని సృష్టికర్తగా చెప్పుకున్నారు. ఫైన్, ఏదైనా మీరు ఇవ్వండి, ద్వారా మీరే ఇవ్వండి, నో ప్రాబ్లం. మేము 10 ఏళ్ళు ఇస్తా ఉన్నారు. 10 ఏళ్ళు కనీసం 5 ఏళ్ళు ఇవ్వండి అని చెప్పి మరి ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు మేము నిలదీసాం పార్లమెంట్లో. నా స్పీచెస్ ఉంటే చూడండి. 2013 నుండి 14 నుండి 16 మధ్య ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాము. మీరందరూ మోసం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రికార్డెడ్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూసుకోండి. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా సంతోషం. కాంగ్రెస్తో చేరి ప్రత్యేక హోదా గొంతు కలిపితే వారికి కూడా స్వాగతం. మేము ఒకటేనండి, బీజేపీని అపోజ్ చేసేవారికి ఎవరికైనా కూడా మాకు స్వాగతం పలుకుతున్నాం. కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ చేసిన పనులు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ప్రాజెక్టులు కట్టి అనేకమైనటువంటి మంచి పనులు చేసి ఈరోజు ఏమైనా ప్రగతి ఎక్కడైనా కనపడుతుందంటే కాంగ్రెస్ చేసిన ప్రగతే. కానీ ఈ 2 రీజనల్ పార్టీసు సైకిల్ ఫ్యాక్టరీ పెట్టారండి ఏమైనా తెలుగుదేశం వారు. ఈయన ఏదైనా బాగు చేశారా? ఉన్నదాన్ని అమ్మేదానికి సహాయపడుతున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు గమనించాలి. ప్రత్యేక హోదా తీసుకొస్తాం. అందుకనే రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో 3 మెయిన్ సభలు, అమరావతి రాజధాని కావాలని ఒకటి, పోలవరం త్వరగా మేము పూర్తి చేయాలని ఇంకొకటి, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అక్కడే ఉండాలని చెప్పి ఇంకొకటి, ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాం మేము అనేటువంటి ఇంకొక సభ, మరి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్ఖండ్ ప్యాకేజ్ తేవాలని ఇంకొక సభ. ఈ రకంగా ఒక 4-5 సభలు మెయిన్ సభలు తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇంకా సీనియర్ నేతలు, మరి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, ఇంకా మంత్రులు కూడా మరి సహకారం అందిస్తారని
అనుకుంటున్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్కు మంచి రోజులు వస్తున్నాయి. కాంగ్రెస్ బలపడితే ఆంధ్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయని నా విశ్వాసం. అంటే 24లో కాంగ్రెస్ దూసుకుపోతుందంటారు. దూసుకుపోతుంది కాదు, ఆ కూటమిని ఓడించి అధికారంలోకి వస్తుంది అనేటువంటిది పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. దూసుకుపోవాల్సిన అవసరం లేదు, చొచ్చుకుపోతే చాలు. థ్యాంక్ యూ. అంటే ఏ పార్టీల నుంచి లీడర్స్ ఎవరెవరు మీతో టచ్లో ఉన్నారు ఇప్పటికి? ఇంకా కొత్త సంవత్సరంలో రానివ్వండి, ఇప్పుడు అన్నీ ఇవాళ ఎందుకు, మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఇప్పటికీ ఈ సంవత్సరంలోనే ఆల్రెడీ 2 విజయాలు అందిన పరిస్థితి ఉంది మీకు. కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి చెప్పడానికి ఇబ్బంది. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్. వై నాట్ ఆంధ్రప్రదేశ్? దట్స్ ఆల్. ఇది చెప్తున్నారు. పూర్తిగా వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనే దిశగా ముందుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్యారెంటీలు ప్రత్యేక హోదా కానీ, ఆ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం కానీ, అమరావతి రాజధానికి ఇటువంటి గ్యారెంటీలతో ముందుకెళ్తున్నాము. షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపునిస్తుంది. పార్టీ నుంచి ఎవరైతే వీడి వెళ్ళారో వాళ్ళంతా కూడా పార్టీలోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని జేడీ సెల్ఫ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.